హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9లో ఏం జరిగిందో మనం అయితే మాట్లాడుకుందాం. ముందైతే వీడియో లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రోజైతే దొంగల రాణి సంజన గారిని అయితే మళ్ళీ బిగ్ బాస్ టీం వాళ్ళు రీఎంట్రీ లాగా మళ్ళీ హౌస్లోకి అయితే పంపించిర్రు. అసలు ఏమేం జరిగిందని మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నిన్న సంజన గారిని అయితే సీక్రెట్ రూమ్లో ఉంచిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సీక్రెట్ రూమ్ నుండి ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ వచ్చిన తర్వాత సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచి నిజంగా తను బయటకు వెళ్తున్నట్టే కంటెంట్ అయితే క్రియేట్ చేసి తనని బయటకు వెళ్తున్నట్టుగా చేసి తనకి ఒక టాస్క్ ఇచ్చిండు నాగార్జున సార్. ఏంటంటే, నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళందరిలో ఎవరెవరు ఏమేమి మార్చుకోవాలి, ఎవరెవరు ఎలా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కరి గురించి చెప్పు అని చెప్పి సంజనాకైతే చెప్తే సంజనానైతే అందరికీ ఫుల్గా ఇచ్చి పడేసింది. అసలు ఒక ఇమాన్యుయల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ తన మనసులో ఉన్న మాటలన్నీ కడిగి పడేసింది. హరీష్ గారిని అంది, నెక్స్ట్ వచ్చేసి ప్రియాన్ అన్నది, శ్రీజాన్ అన్నది, ప్రతి ఒక్కరిని తన మనసులో ఉన్నాయన్నీ వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. రామునైతే అసలు నిన్ను బిడ్డలాగా చూసుకున్నా కదరా, నువ్వు ఇదేనారా, ముందొకలాగా వెనుకొకలాగా అట్లా ప్రవర్తించడం తప్పు అని చెప్పి రాము రాతోడు కదా తనకు కూడా గట్టిగా ఇచ్చి పడేసింది. మళ్ళీ సంజన గారు రీఎంట్రీ అవ్వడానికి బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పిండు, ఒక కండిషన్ చెప్పిండు. ఆ కండిషన్ ఏంటంటే, నీకు ఒక బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ నిల్లై ఉంది, నీకెవరైనా నీ తరపున ఎవరైనా హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా సాక్రిఫైస్ చేస్తే నీ బ్యాటరీ 100% అయితే నువ్వు హౌస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పి చీటీలు నాగార్జున సార్ తీసిండు. ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళకు సాక్రిఫైస్ చేయాలన్నమాట. అట్లా ఫస్ట్ పేరు వచ్చేసి ఇమాన్యుయల్ది వచ్చింది. ఇమాన్యుయల్ది ఏం సాక్రిఫైస్ అంటే, తన కెప్టెన్సీ, తన ఇమ్యూనిటీ రెండు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి చెప్పగానే అసలు ఇమాన్యుయల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. తనైతే అవి సాక్రిఫైస్ చేసిండు. 25% ఛార్జింగ్ అయితే పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన తనుజది వచ్చింది. తనుజది పేరు వచ్చినాక తను నువ్వు బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం కాఫీ నువ్వు త్యాగం చేయాలి, కాఫీ తాగొద్దు అని చెప్పి అంటే తను కూడా త్యాగం చేసింది. మన శ్రీజ ఉంది కదా, శ్రీజకి ఏమొచ్చింది అంటే, నువ్వు వేసుకున్న డ్రెస్ ఒక్కటి తప్పించి మిగతా డ్రెస్సులు అన్నీ నువ్వు డ్రెస్సులు త్యాగం చేయాలి అని చెప్పి శ్రీజకి వచ్చింది. శ్రీజ దానికి ఒప్పుకోలేదు, నో సార్ అని చెప్పింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి వచ్చింది. సుమన్ శెట్టి గారికి ఏంటిదంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత కాలం సిగరెట్లు తాగొద్దు అని చెప్పి సుమన్ శెట్టికి అయితే వచ్చింది. దానికి సుమన్ శెట్టి నేను చెయ్యలేను అని చెప్పేసిండు డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మన రీతు చౌదరికి తనకి హెయిర్ కట్ చేసుకోవాలి, ఇక్కడి వరకు బాయ్స్ లాగా ఇక్కడి వరకు హెయిర్ కట్ చేసుకోవాలని వస్తే తను పాపం ఫుల్గా ఏడ్చింది, ఎమోషనల్ అయింది. కానీ హెయిర్ మాత్రం కట్ చేసుకున్నది. 75% అయింది ఇప్పటి వరకు ఛార్జింగ్. ఇంకా 25% ఎవరు వేశారంటే భరణి గారి దగ్గర ఉన్న లాకెట్. చాలా ఎమోషనల్గా తను స్టేజ్ మీద లాకెట్ గురించి ఏమని చెప్పిందంటే, ఇది నా బాడీలో ఒక పార్ట్ లాంటిది, ఇది లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఎంట్రీ రోజు అయితే తన ఆ విషయం చెప్పి ఎంటర్ అయిండు. అట్లాంటి లాకెట్ని నువ్వు స్టోర్ రూమ్లో పెట్టాలి, అది నీ దగ్గర ఉంచుకోవద్దు అని చెప్పి నాగార్జున సార్ చెప్తే తను కూడా అసలు ఒక్క సెకండ్ ఆలోచించకుండా వెంటనే వెళ్ళి తన లాకెట్ని అయితే స్టోర్ రూమ్లో పెట్టిండు. నెక్స్ట్ వచ్చేసి 100% అయితే ఛార్జింగ్ అయిపోయింది. మన సంజన గారి కోసం ఇంతమంది త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి సంజన కూడా ఫుల్ ఎమోషనల్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. తను ఉంటేనే మరి గేమ్లో ట్విస్ట్ ఉంది, హైలైట్స్ ఉన్నాయి, డిసప్పాయింట్స్ ఉన్నాయి, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి తనైతే ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కటి అయితే తీస్తుంది. తన వల్ల గేమ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా వీళ్ళెవ్వరు ఏం సాక్రిఫైస్ చేయకపోయినా తనని హౌస్లోకి పంపించేవాళ్ళు. కాకపోతే సాక్రిఫైస్ చేయడం వల్ల సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి ప్లస్ వీరికి సంజన గారికి ఇద్దరికి ప్లస్ పాయింట్సే అవుతాయి. ఎందుకంటే చూసిన ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఆహాబా ఇంత త్యాగం చేసి వీళ్ళు ఎంత మంచి మనసు అని చెప్పి ఆలోచిస్తారు. అట్లా వాళ్ళకు కూడా ఒక 1 వీక్ 2 వీక్ వరకు సింపతి, మంచితనం అనే దాని మీద వాళ్ళకు కూడా కొంచెం ఓట్స్ అయితే పడతాయి. ఈ రీజన్స్ తోటి 100% అయితే ఛార్జింగ్ అయింది. ఛార్జింగ్ అయిన వెంటనే సంజన గారు అయితే హౌస్లోకి వెళ్ళగానే తనుజాని, రీతు చౌదరిని ప్రతి ఒక్కరిని హగ్ చేసుకొని తను కూడా ఫుల్ ఎమోషనల్ అయింది. ఇక్కడ నుండి మీ 4 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా నా నుండి 1% కూడా ఇరిటేషన్, చిరాకు నేనైతే తెప్పించను, మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటా అని చెప్పి సంజననైతే వాళ్ళకి చెప్పి ఎమోషనల్ అయింది. నెక్స్ట్ నాగార్జున సార్ అయితే మన శ్రీజాన్ అయితే
లేపిండు. శ్రీజాని లేపి తనని మొన్న జరిగిన ఎమోషనల్ టాస్క్లో తను బజర్ సంజనాకి ప్రియాకి మధ్యలో ఇష్యూ జరిగింది కదా, ఫస్ట్ సంజన చేయి పెట్టింది కానీ బజర్ మోగలేదు, ప్రియా పెట్టినప్పుడే మోగింది. ఆ టాపిక్ మీద సంచాలకులుగా నువ్వు ఫెయిల్, నువ్వు కరెక్ట్ సంచాలకులుగా చెయ్యలేదు నువ్వు అని చెప్పి సంజనాకైతే శ్రీజాకైతే ఫుల్ క్లాస్ వీకిండు నాగార్జున సార్. తనకి ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చింది. ఆ పనిష్మెంట్ ఏంటంటే మనకు సంజన కోసం ఏమైతే బట్టలు త్యాగం చేయమని సార్ అడిగినా కూడా తను చెయ్యలే కదా, అదే పనిష్మెంట్. 1 వీక్ వరకు నువ్వు వేసుకున్న డ్రెస్ తోటే ఉండాలి. బిగ్ బాస్ ఎప్పుడైతే నీకు చెప్తాడో అప్పుడే నువ్వు డ్రెస్ మార్చుకోవాలి, అప్పటి వరకు అదే డ్రెస్ తోటి తిరగాలి నువ్వు అని చెప్పి తనకైతే ఆ పనిష్మెంట్ ఇచ్చిల్లు. అది కూడా ఆడియన్స్ చెప్పిళ్ళు తనకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి సార్ అని చెప్పి నాగార్జున సార్కి ఇస్తే నాగార్జున సార్ అయితే శ్రీజాకు పనిష్మెంట్ ఇచ్చిండు. నాకైతే కరెక్ట్ మంచి పని చేసిండు అని నాకైతే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మన హరీష్కి ఉన్ను డిమాండ్ పవన్కి ఆ రోజు నామినేషన్ అప్పుడు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో హరీష్ ఏమన్నాడు, లత్కోర్ పనులు నువ్వు రీతు కలిసి లత్కోర్ పనులు చేస్తాను కదా, అట్లా నేను చేస్తలేను అది ఇది అని చెప్పి మాట్లాడిండు కదా. ఆ మాట నాగార్జున సార్ అయితే ఫుల్ సీరియస్గా తీసుకొని తననైతే చాలా గట్టిగా అడిగిండు, మంచిగా అడిగిండు. కానీ హరీష్లో నాకు నచ్చేది ఒక్కటి ఏంటంటే తను ఒక మాట అన్నాడు అనుకో, తన మాట మీద స్టాండ్ అయి ఉంటాడు. అది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తనైతే బిహేవియర్ చేంజ్ చేసుకోడు, అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాడు. నాగార్జున సార్ నిన్ను లత్తకోర హరీష్ అని పిలవచ్చా అని అంటే, లేదు సార్ నేను అది కంటెస్టెంట్ బట్టి నేను అట్లా అన్నా అంతే తప్పించి నేను ఒక పర్సన్ ఉద్దేశించి నేను అనలేదు అని చెప్పి తనకి తానైతే ఫుల్ సపోర్ట్ చేసుకున్నాడు. లాస్ట్కి ఏమన్నాడు అంటే హరీష్ మాత్రం తగ్గలేదు. ఏమన్నాడు, ఇంకొకసారి నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అట్లా ఆ భావంతో రాకుండా ఫ్రేమ్ కరెక్ట్ సెట్ చేస్తాను నేను అని చెప్పి, సారీ సార్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి హరీష్ అయితే కూర్చున్నాడు. నెక్స్ట్ కళ్యాణ్ని అడిగిండు నాగార్జున సార్ ఏమని అంటే, నువ్వు కనుక వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరూ 4 మెంబర్స్ వస్తే 4 మెంబర్స్ నీకు ఒకటే చెప్పిళ్ళు, ఏంటి నువ్వు సరిగ్గా కనబడట్లేదు అని. ఇప్పటి నుండైనా నీ గేమ్ నువ్వు మార్చుకోకపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్లో కాదు ఇక్కడ నా దగ్గర స్టేజ్ పైన ఉంటావు, నువ్వు ఇప్పటికైనా మారు, షోలో కనబడు అని చెప్పి కళ్యాణ్ మన సోల్జర్ కళ్యాణ్కి అయితే చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు, సార్ నేను మళ్ళీ నాటిగా ఉండొచ్చా, క్యూటీగా ఉండొచ్చా అని చెప్పి మళ్ళీ అడిగితే దానికి సార్ ఏమన్నాడంటే, నువ్వు నచ్చాల్సింది నాకు కాదు, హౌస్ మేట్స్కి కాదు, నువ్వు నచ్చాల్సింది ఆడియన్స్కి, నీకు నచ్చినట్టుండు. కానీ బట్ 1 కండిషన్ ఏంటంటే బిగ్ బాస్ అయితే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు రెడీ చేసి పెట్టిండు, మరి జాగ్రత్త చూసుకొని ఆలోచించు, ఒకవేళ ఆ బోర్డు వస్తే మాత్రం 1 వీక్ వరకు ఆ బోర్డు మెడల్ వేసుకొని తిరగాలి అని చెప్పి నాగార్జున సార్ అయితే చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ హరీష్ నిల్చొని, సార్ నేను వంట చేస్తుంటే సంజన గారు నాకు బట్టలు రాక నేను ఒక 2 డేస్ ఒకటే డ్రెస్ మీద ఉన్నప్పుడు నన్ను సంజన గారు ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్ షోలో తను నీట్గా లేడు అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేసింది, నాకు అది నచ్చలేదు సార్. అలా అన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మరి తను నీట్గా చేసింది, నేను వండి పెడితే మాత్రం అందరు తిన్నారు కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి హరీష్ అన్నాడు. హరీష్ అంటే నాగార్జున సార్ ఏమన్నాడంటే, అది నువ్వు మనసులో దోచుకోవాలి, అంతేగాని నాకు స్టాండ్ తీసుకోండి నాకు తరపున మాట్లాడండి అని చెప్తే ఎవరు మాట్లాడరు, నువ్వు మనసులను గెలుచుకోవాలి, అంతే తప్పించి కోపంతో ద్వేషంతో ఉంటే జరగదు అని చెప్పి నాగార్జున సార్ అయితే చెప్పిండు. ఓకే సార్ నేను మనసులు దోచుకోవడానికి ట్రై చేస్తా అని చెప్పి హరీష్ అయితే కూర్చున్నాడు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇంతే. రేపైతే మళ్ళీ ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. రేపు ఎలిమినేషన్లో ప్రియానైతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 99.9% అయితే ఉన్నాయి. మనం రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.